నమస్తే అండి. ఈరోజు ఆగస్ట్ 22 అంటే ఎంతోమంది సినీ అభిమానుల్ని అలరించిన, ఎంతోమందికి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అందించిన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. చిరంజీవి గారి జీవితం ఈనాటి యువత ఆదర్శంగా తీసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం ఒకసారి మీ అందరికీ మనవి చేస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో మా ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. అది 2012 మా అమ్మాయి గోకరాజు రంగరాజు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. క్యాంపస్ సెలక్షన్ జరుగుతున్నప్పుడు టీసీఎస్ వాళ్ళు వచ్చి క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నారు. దగ్గర 20 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. మా అమ్మాయి సెలెక్ట్ కాల. ఇంటికి వచ్చి నా మీద పడి బోర్ మనం గొడవ చేసి, ఇంకా నేను సెలెక్ట్ కాలేనా, నా అకాడమిక్స్ బాగున్నాయి, మరి మంచి స్కోర్ ఉంది, నాకు ఐ హావ్ గివెన్ ఇంటర్వ్యూ వెరీ వెల్, అది ఇదని చెప్పి గొడవ చేసింది. ఇంకా అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనేం చేశానంటే, అమ్మ నేను చిన్న విషయం చెప్తాను అన్నాను. సరే ఏంటి చెప్పు అన్నమాట. చెన్నైలో సుధాకర్, హరిప్రసాద్, వరప్రసాద్ అని 3 ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని సినిమా వేషాల కోసం ట్రై చేస్తున్నారు. ఫస్ట్ హరిప్రసాద్ గారికి అద్భుతమైన హీరో వేషం దొరికింది. ఎవరు? దాసరి నారాయణరావు గారు డైరెక్టరు, నిర్మాతగా శివరంజని అనే సినిమాలో జయసుధ గారు మెయిన్ లీడ్. దాంట్లో సుభాషిణి గారి పక్కన పేరుగా హరిప్రసాద్ గారికి దొరికింది. వెంటనే మళ్ళీ సుధాకర్ గారికి కిழக்குపోగమె రైలు అంటే తూర్పు వెళ్ళే రైలు మన తెలుగులో వచ్చింది. దాంట్లో తమిళ్లో భారతీరాజా గారు, ద గ్రేట్ డైరెక్టర్ భారతీరాజా గారి డైరెక్షన్లో సుధాకర్ గారికి దొరికింది. కానీ ఆ 3 ఆయన ఉన్నారు కదా, ఆయనకి వరప్రసాద్ గారికి మామూలు సినిమాల్లో, లో బడ్జెట్ సినిమాల్లో వాటిల్లో ఆఫర్స్ వచ్చాయి. ఆయన ఏమి నిరుత్సాహపడాల, ఆయన ఎవరిని నమ్ముకోలే, ఎవరి సపోర్ట్ తీసుకోలే. ఆయన టాలెంట్ని, ఆయన కృషిని ఆయన నమ్ముకొని అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని చివరికి ఆయన మెగాస్టార్ అయి కూర్చున్నారు. ఆయన ఎవరో కాదు, మన చిరంజీవి గారే అని చెప్పి మా పాపను చెప్పారు. అప్పుడు అవునా అంది. ఆఫ్టర్ 30 days షీ గాట్ an appointment in Franklin Templeton and she is only the one person selected from that college. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా అప్పటికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి ఏమీ తెలియదు. అప్పుడు మా శ్రేయోభిలాషి జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారి అబ్బాయి ప్రశాంత్ బాబు చెప్పాడు అనమాట, అది చాలా మంచి కంపెనీ అనుకున్నాను. అఫ్కోర్స్ నౌ షీఈ్ వర్కింగ్ ఫర్ యాపిల్. ఇప్పుడు నేనేమంటానంటే, మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మన ఎవరు పట్టించుకోరు, మనం లైఫ్ అయిపోయిందిలే, మనం సెలెక్ట్ కాలేదు అని డిసప్పాయింట్ కాకుండా, చిరంజీవి గారు డిసప్పాయింట్ కాకుండా తన కృషిని తను నమ్ముకొని ఎవరి సపోర్టు లేకుండానే మెగాస్టార్ రేంజ్కి ఎదిగి ఇవాళ ఎంటర్టైన్మెంటే కాదు, రక్తదానంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. సో కాబట్టి చిరంజీవి గారిని ఇప్పటి యువతరం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దానికి మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంటే ఎగ్జాంపుల్. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. థ్యాంక్ యూ.